Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. ఈ నూతన సంవత్సరానికి సంబంధించి మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎందుకు అంటే వర్షఫలం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో జాగ్రత్తలు తీసుకునే అవకాశం, దాంతోపాటు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలా వద్దన్న క్లారిటీ, రిలేషన్స్ మధ్య ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలన్న కొంత అవగాహన వస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉషా గారు, ఇదేమంటే మనకి ఎవ్రీడే మనకి శాస్త్రాలు ఏం చెప్తా అంటే లెగిసిన వెంటనే మార్నింగ్ ఫస్ట్ మనం పంచాంగ శ్రవణం అని చేయాలన్నమాట. ఆ రోజు ఏ రాశి, ఏ నక్షత్రం, ఏ తిథి ఉంది, దానివల్ల మన లైఫ్ ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, మనకు జన్మతార, ప్రత్యేక తార ఏంటి, వర్జ్యం, ఇవన్నీ చూసుకొని వర్క్ చేయాల్సి అనేది మనకి ఋషులు, మహర్షులు మనకి చెప్పారు. అందువల్ల మనకు కాబోయే ఆపత్లన్నీ నివారించుకొని చక్కగా జీవితాన్ని గడుపుకోవచ్చు, మనకు కావాల్సిన ధర్మార్థ మోక్షాలు సాధించుకోవచ్చు కష్టపడకుండా అని చెప్పేసి చెప్పారనమాట. అందులోని ఇప్పుడు మనకు న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి 2014 మనకు ఉగాదికి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మారిన ట్రెండ్స్ వల్ల ఏంటంటే ఇది కూడా న్యూ ఇయర్ కాబట్టి అండి, క్యాలెండర్ ప్రకారం ముందంతా ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి. తర్వాత పర్టికులర్గా స్త్రీలు కానీ లేడీస్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి హారోస్కోపులు పెట్టుకొని వాళ్ళకి ఎలా ఉంది ఏంటి దాని ప్రకారంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందండి. ఆస్ట్రాలజీ మొత్తం లేడీస్కి చాలా ఫేవరబుల్గా ఉందండి. లేడీస్కి సెంట్రల్గా చాలా ఆస్ట్రాలజీ ఉంది, మనకి ముందు చెప్పుకుంటే చాలా ఉందన్నమాట. అందుకని చెప్పి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి. తద్వారా ఏమంటే వాళ్ళు ప్లానింగ్ అంతా కరెక్ట్గా చేసుకోవచ్చు, ఏది ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి అనుకూలంగా లేదు అని చెప్పేసి. బిజినెస్ పీపుల్ కానీ, పొలిటికల్ పీపుల్ కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ టూల్ అని చెప్పండి ప్లానింగ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం ఈరోజు వచ్చేప్పుడు మేషరాశి గురించి చెప్పుకుందాం అనుకుంటున్నామండి. ఈ మేషరాశికి వచ్చేప్పుడు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, తర్వాత భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి మనకు మేషరాశిలో వస్తాయి. ఇవి కాకుండా నేమ్ లెటర్స్ వచ్చేటప్పటికి చు, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ, ఈ అక్షరాలతో ఎవరికైనా కానీ పేరు ఉన్నా కానీ దాని కూడా మన మేషరాశికి సంబంధించి చెప్పుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్లీగా మన జన్మ నక్షత్రంలో ఇలా ఉండదు. కానీ ఏంటంటే సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్పారండి. జనరల్గా మేషరాశి అనగానే వీళ్ళకి పౌరుషానికి పెట్టిన పేరండి. ఓకే, చాలా ధైర్యంగా ఉంటారు, చాలా సాహసంగా ఉండేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. పొలిటిక్స్లో వీటన్నిటికి వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అండి. మిలిటరీస్లో ఇలాంటి వాటిల్లో ఎక్కువ సంబంధించి. సో ఇవి కాకుండా ఎక్కడైతే చంద్రుడు మేషరాశులు ఉన్నప్పుడు పుడితే వాళ్ళని మేషరాశికి సంబంధించిన మనుషులు అంటారండి. వాళ్ళకి ఏం చెప్తారంటే అండి, మన శాస్త్రాల్లో మేషస్తే యది సితే గౌచ లఘుబుక్ కామి మహోలాగ్రజో అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తారంటే అండి, ఆ టైంలో పుట్టిన వాళ్ళకి మీల్స్ కొంచెం తింటారంటండి, స్వల్పంగా భోజనం చేస్తారు. తర్వాత వాళ్ళకి సోదరులు ఎక్కువ ఉంటారంటండి. సో వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి కాంతాసక్తులు అని చెప్పేసి వాళ్ళకి ఏమని చెప్తారంటే అండి, వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షాలు, కామానికి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్. ఏదైనా పని చేయాలనుకోండి, ఇంకోటి కావాలనుకోండి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఈ రకమైన ఒక ఎక్కువ ఉంటుంది. ప్రమోషన్, ఇంకా ప్రమోషన్, ఇంకా ప్రమోషన్, ఇలాంటి డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇలా ఒక ఏదో సాధించాలని ఒక పట్టుదల అనేది వాళ్ళకి. సాటిస్ఫాక్షన్ తక్కువ ఉండి ఇంకా ఎక్కువ వర్క్ చేస్తూ ఉండి మనస్తత్వం కలవాళ్ళు ఈ మేషరాశికి సంబంధించిన వాళ్ళండి. సో ఈ సంవత్సరం వర్షఫలం వాళ్ళ గ్రహస్థితి కనుక మనం చూస్తామండి, ప్లానెటరీ పొజిషన్ మేషరాశిలోనే ఇప్పుడు ప్రస్తుతానికి జూపిటర్ గురువు గారు ఉన్నారండి. అది కూడా మే వరకు ఉంటున్నారు. తర్వాత మే తర్వాత అది మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఉన్న పొజిషన్ అయితే అంత అనుకూలంగా లేదు, కానీ మే తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది గురువు వల్ల. తర్వాత వచ్చేటప్పటికి రాహు వచ్చేటప్పటికి 12th హౌస్లో ఉన్నారండి. ఈ 12th హౌస్లో రాహు వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. అట్ ఏ టైం ఫారిన్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ చూపిస్తుంది అనమాట. ఇది ఒక రకంగా ఎక్స్పెండిచర్ వైజ్ మంచిది కాదు, కానీ మనకి ఐటీ సాఫ్ట్వేర్ వీళ్ళకి కానీ ఫారిన్ ఆపర్చునిటీ, ఫారిన్ బిజినెస్ వాళ్ళకి చేస్తే చాలా మంచిదని చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ కేతు 6th హౌస్లో ఉందండి. కేతు 6th హౌస్లో ఉండటం వల్ల చాలా మంచిది అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఒక రకంగా మనకి రాహు కేతులు మంచిగా ఉన్నాయి. తర్వాత మే తర్వాత గురువు కూడా బాగుంది అని చెప్పుకోవాలి. వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే అండి, శని మేజర్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అప్పుడు వీళ్ళకి చాలా మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది. శని వచ్చేటప్పటికి వీళ్ళకి 11th హౌస్లో ఉన్నారు. 11th హౌస్లో శని ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. ఇది మనకి జనరల్గా చెప్పుకుంటాం. అంటే మనకి మహర్షులు ఏం చెప్పారంటే అండి, శని 11th హౌస్లో ఉంటే వాళ్ళకి ఆరోగ్య మర్ద లాభచ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి అభిష్టార్థ లాభస్థానగే శనవు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే 11వ హౌస్లో శని ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, అర్థం డబ్బులు బాగుంటాయి, లాభాలు ప్రకారంగా బాగుంటాయి, స్త్రీ పుత్రుల వల్ల సుఖం కలుగుతుంది, చిత్తశుద్ధి మైండ్ క్లీన్గా ఉంటుందని చెప్పేస్తే ఏదైనా కోరిక ఉండి ఏదైనా ఉంటే కనుక సిద్ధిస్తుంది, అభీష్ట సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తారనమాట. ఇది వీళ్ళకి మొత్తం ప్లస్ పాయింట్స్ శని ఇస్తున్నారు వీళ్ళకి. సో తర్వాత చెప్పి రాహుకేతులు కూడా బాగున్నారు, ఫారిన్ ప్రమోట్స్ అవన్నీ చూపిస్తున్నారు. వీటన్ని కాకుండా జూపిటర్ గురువు గారు మే వరకు బాగా, ఆ తర్వాత కూడా వీళ్ళకి ఇంకా బాగున్నారు. సో నెక్స్ట్ రాహు ఏమవుతుందంటే జనరల్గా 2 అండి, వీళ్ళు 12th హౌస్లో ఉండడం వల్ల అనవసరమైన ఎక్స్పెండిచర్, అన్కంట్రోల్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. తర్వాత అనుకున్న పనిలో అంత యాక్టివ్గా వాళ్ళకి రిజల్ట్ ఉండదు.
తర్వాత వచ్చేటప్పటికి అనవసరమైన టెన్షన్స్ అవి ఉంటాయి. అది ఒకటి. రెండో ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఎవరైనా ఫారిన్ వెళ్ళి ఫారిన్ బిజినెస్ కానీ చేయాలని అక్కడ సెటిల్ అవ్వడానికి ఇది చాలా బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. కేతు వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తుంది. ధనాన్ని కానివ్వండి, సౌఖ్యాన్ని కానివ్వండి, ఏదైనా పని చేస్తే మంచి సిద్ధి రావటం, దైవభక్తి, తర్వాత మంచి లగ్జరస్గా బట్టలు వేసుకోవటం కానివ్వండి, అలంకరించుకోవటం ఇవన్నీ ఉంటుందన్నమాట. బట్ ఓవరాల్గా 75-80% ఈ 4 ప్లానెట్స్ ఇవి చాలా ఫేవరబుల్గా ఉన్నాయి అని చెప్పుకోవాలి మేషరాశికి. తర్వాత వచ్చేప్పటికి కెరీర్ ఎలా ఉంటుందంటేనండి, సిగ్నిఫికెంట్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ వస్తాయి, సీనియర్ నుంచి అప్రిషియేషన్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చేటప్పుడు ప్రమోషన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. మే తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. వాళ్ళకి మంచి బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. తర్వాత అబ్రాడ్ ఆపర్చునిటీస్ అవన్నీ కెరీర్ ప్రకారంగా బాగుంటాయి. ఫస్ట్ 2-3 మంత్స్ కొంచెం వాళ్ళకి మేలోపు కొంచెం ఆగి ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత హెల్త్ ఇష్యూస్ వాళ్ళు వచ్చేటప్పటికంటే ఆల్మోస్ట్ వాళ్ళకి రాక్ సాలిడ్ హెల్త్ ఉందని చెప్పుకోవాలన్నమాట. తర్వాత కొంచెం మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ఎందుకంటే రాహు కేతు ఉంటారు. రాహు ఉండటం వల్ల అది కూడాను మనీ రిలేటెడ్, అది కూడాను మైల్డ్ ఫీవర్, హెడ్ హెక్ ఈ టైపు అది తప్పక. బట్ మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే వాళ్ళకి ఏమీ ఉండవు అని చెప్పాలి. తర్వాత ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఎలా ఉండాలంటేనండి చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్లానెట్స్ బాగున్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. సో వాళ్ళకైతే రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హార్మోనియస్గా ఉంటుంది. ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్లో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్తో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే టోటల్ 12 monthsలో ఈ ఒక్క 3 months కొంచెం, అంటే వేరే ప్లానెట్స్ కూడా ఉంటాయి కదండి, అవి కొంచెం 8th హౌస్లోకి అట్లా రాగానే కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. బట్ అది కూడా 1 month 2 months తర్వాత అంతా బాగుంటుంది. తర్వాత మే తర్వాత కానీ వీళ్ళందరితో ఫ్యామిలీతో అట్మాస్ఫియర్, ఒక ఫ్యామిలీ ట్రిప్ కానివ్వండి, పిల్గ్రిమేజ్ కానివ్వండి, తీర్థయాత్రలు వెళ్తే చాలా చాలా బాగా కలిసి వచ్చిందండి. ఇది మనకి స్క్రిప్చర్స్లో అవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇంకా పెంచుకోవడానికి ఎక్కడికైనా ట్రిప్ వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనకు సజెషన్ అండి. తర్వాత వచ్చేప్పటికి మనీ రిలేటెడ్ మనం ఆల్రెడీ ముందే చెప్పేసుకున్నాం. తర్వాత వాళ్ళకి మనీ రిలేటెడ్ చాలా స్టెబిలిటీ ఉంటుంది, ఎందుకంటే శని వాళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. సాటర్న్ ఉండటం వల్ల మనీ ఫ్లో ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది. తర్వాత రాహు ఉండటం వల్ల స్పెండ్ చేసేది అనవసరమైన స్పెండింగ్లు చేసే ఒక అవకాశం ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. టోటల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే డబ్బులు వచ్చినంత వెంటనే ఖర్చు చేస్తే ఎక్కువ చేయకూడదు కదా. రాహు ఏం చేస్తుందంటే వాళ్ళ మెంటల్ని ప్రమోట్ చేస్తుంది అనమాట, అనవసరమైన ఖర్చు పెట్టించడానికి, వేస్ట్ ఖర్చు అంటనమాట. నెక్స్ట్ రెమెడీస్ వచ్చేటప్పుడు చాలా సింపుల్ రెమెడీస్ అండి. వీళ్ళకి పర్టికులర్గా రాహు 12th హౌస్లో ఉండటం వల్ల, మెంటల్ టెన్షన్స్ ఉండటం వల్ల గణపతిని గరికతో పూజిస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. సంకష్టహర చతుర్థి చేయటం, తర్వాత గణపతి అథర్వ శీర్షం అని చెప్పేసి మనకు ఉంటుందండి. అది ఉదయం సాయంత్రం చదువుకుంటే అది చాలా సింపుల్గా ఉంటుంది కూడా, దాన్ని చదువుకుంటా కానీ చాలా ఎఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. తర్వాత రాహు కేత ఉండటం వల్ల అది 1.5 year ఉంటుంది వాళ్ళకి, ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి. అందుకని చెప్పేసి వాళ్ళు కుదిరితే కనుక శ్రీకాళహస్తి కానివ్వండి, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరం కానివ్వండి, వాళ్ళు పూజిస్తూ ఉంటే, మంగళవారం కొంచెం జాగ్రత్తగా ఉంటే అది కూడా కేర్ అవుతుందండి. ఇది వచ్చేటప్పుడు ఓవరాల్గా మనకి మేషరాశికి సంబంధించిన 2024. మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఏం జరుగుతుంది జీవితంలో అని తెలుసుకునే ఒక మంచి మార్గం స్పిరిచువల్ అని చెప్పుకోవచ్చు. అది తెలుసుకున్న దానివల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకునే అవకాశం అండ్ దాంతోపాటు వే కనిపిస్తూ ఉంటుంది. పర్సనల్గా ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కొంతమందికి ఇటువంటివి విన్న తర్వాత సంవత్సరాంతం ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తల కోసం మన దగ్గరకు వస్తుంటారు. అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. అవునండి, నా ముఖ్య ఉద్దేశం ఏమంటేనండి, ఇది మన సైన్స్ అండి, వేదిక్ నాలెడ్జ్, వేదిక్ సైన్స్. ఇది మన యాన్సిస్టర్స్ మనకు అంతా పెట్టేసింది, మన ఋషులు అంతా స్క్రిప్చర్ ఫామ్లో పెట్టేశారు. అట్లీస్ట్ మనం దాన్ని ఇది ఏముంది అని తెలుసుకోగలగాలండి. ఏముంది దాన్ని మన లైఫ్కి డే టు సంబంధించి కష్టాలు పడకుండా జాగ్రత్తగా చక్కగా స్మూత్గా మనం ఎలా ఎదగాలి అనే దానికి మనం ఆ జ్ఞానాన్ని మనం వాడుకోవాలండి, అంతే తప్ప వేరే ఏం లేదు. సో ఎవరన్నా కానీ ఇది నేను ప్రిపేర్ చేయడం నాకు గంటన్నర పట్టింది, మీరు కొంచెం నేర్చుకొని దీని కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మీరే వర్షఫలం తయారు చేసేసుకోవచ్చు. సో అలా మనం ఎవరైనా కావాలని ఇంట్రెస్ట్గా ఉంటే మనం వాళ్ళకి నేర్పొచ్చండి. ఏదైనా కోర్స్ లాగా 1 weekలో వాళ్ళకి వచ్చేస్తుంది. ఇది పెద్ద ఇదేం కాదు అనమాట. ఒక 100 శ్లోకాలు 120 శ్లోకాస్ ఉంటే దాని మీనింగ్స్ అవి తెలుసుకొని దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్లో చేసుకుంటే వాళ్ళకి వర్షఫలం తీసేసుకోవచ్చు, అదొకటి చేయొచ్చు. ఇది కాకుండా ఇది ఏమంటేనే ఇది మనకి బ్రాడ్గా వస్తుంది అనమాట. ఇన్ డీటెయిల్గా కావాలంటే ఇప్పుడు శనికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆస్పెక్ట్ అంటారు, వేరే దృష్టి అంటారు, తర్వాత టైమింగ్స్ అని ఉంటుంది. వీటన్నిటి బట్టి మనకి ఏమైనా కావాలనుకుంటే ఇండివిజువల్గా హారోస్కోప్ను మనం అనాలిసిస్ చేసి వాళ్ళకి ఇంకా డీటెయిల్గా క్లియర్గా మనకి ఇవ్వచ్చు, విత్ డేట్స్, ఏ డేట్స్కి ఏది వస్తుందని చెప్పేసి అది వాళ్ళకి యూజ్ అవుతుంది. అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.
సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పరిహార రీత్యా లేదా జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏదైనా ఇంకొంచెం తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న ఆ ఒపీనియన్ కనుక మీకుంటే ఖచ్చితంగా సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు. ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.